Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is Jesus holds. Jesus holds. Our text is from Paul's epistle to Romans chapter 8, verse 38 to 39. అపోస్తలుల రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38 నుంచి 39 వచనాలు. మరణమైన జీవమైన దేవదూతలను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయేనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాము. ప్రభువైన క్రీస్తు యేసునందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాము. గమనించినప్పుడు ట్రస్ట్ ఇన్ యువర్ సఫరింగ్స్. నీ కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు ట్రస్ట్ గాడ్ ఇన్ యువర్ సఫరింగ్ బికాజ్ హీ హోల్డ్స్ యూ, హీఈస్ హోల్డింగ్ యూ. అది పట్టుకొని ఉన్నాడు, నువ్వు చేయి విడవలేదు ఆయన. He draws himself and says that he will be with us in our pain. ఆయన మన చెంతకు వచ్చే ఉన్నాడు. మన ఆ దగ్గర వెళ్తే ఆయన మన దగ్గర వచ్చే దేవుడు ఉన్నాడు. And God says that he will be with us in our pain, in our sorrows, in our sufferings. మన దుఃఖములు, మన బాధలో ఆయన మనతో ఉంటాడు. So nothing can separate us from his love. ఇక అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. మరణమైన జీవమైన అంటాడు, దేవదూతులైన ప్రధానులైన ఉన్నమైన రాబోయైనా కూడా ఎత్తైన లోతైన సృష్టింపబడిన మన ఏదైనా కూడా నథింగ్ కెన్ సెపరేట్ us from love of Christ. దేవుని ప్రేమ నుండి ఏ శక్తి కూడా, దేవదూతలు కూడా మరణం కూడా బాబనేరదు. దేవుని దూరం చేయలేదు. నీ సఫరింగ్స్ దేవుని దూరం చేయలేదు. నీ పెయిన్ దేవుని దూరం చేయలేదు. బట్ ఈజ్ వితౌట్ యువర్ పెయిన్. మన బాధలు కూడా ఆయన మనతో కూడా ఉంటాడు ఆయన. హౌ ఆఫెన్ క్రై అవుట్ ఫర్ రిలీజ్ బట్ నో రిలీఫ్ కమ్స్. ద పెయిన్ పర్సిస్ట్స్ బట్ వి సెన్స్ గాడ్స్ ప్రెజెన్స్. అపొస్తలుల పౌలు ముళ్ళు తొలగిపోవాలని ముమ్మారు ప్రార్థించాడు. He pleaded for the removal of thorn in his life. కానీ అది తొలగించబడలేదు. అలాగే ఉండింది. the pain was still there in his body. But you could sense God's presence in that pain, that agony, that sufferings. అది తొలగించబడలేదు. కానీ దేవుని యొక్క సన్నిధిని ఆ కష్టములలో, బాధలో, శ్రమలలో, in his pain, Paul could sense the very presence of God. ఎందుకనగా in his presence there is fullness of joy. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. కాబట్టి ఆ కష్టములలో, ఆ బాధలో దేవుని యొక్క సన్నిధిలోని సంతోషాన్ని ఆయన పొందగలిగారు. దట్ వాస్ ద రిలీఫ్. వుడ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ సఫరింగ్స్, ఇన్ అవర్ పెయిన్, ఇన్ అవర్ యాగనీ. Later, as we look back, you can see how the Lord was with us, meeting our deepest needs. ఒక్కసారి మనం గతం ఆలోచన చేసుకున్నప్పుడు how the Lord was with us in our pain, in troubles, trials, temptations. ఎలా ఉన్నాడు ప్రభు మనతో ఉన్న ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా నడిపించాడు, ఇలా అక్కడ తీర్చాడు జ్ఞాపకం చేసుకోవాలి. No matter what painful situation you may face today, no matter what painful situation you may face
today, remember that Jesus is holding you. ఎలాంటి శ్రమలో ఉన్నాడో, కష్టంలో ఉన్నావో, బాధలో ఉన్నావో, రిమెంబర్ that Jesus is holding you. ఆయన చేయి పట్టుకొని ఉన్నాడు. నిన్ను చేయి విడవడు. మనమే దేవుని చేయి విడిచి ఎక్కడెక్కడ వెళ్ళిపోతాం మనం. God is holding you. Remember, my dear brother and sister in Christ, in your crisis, in your sufferings, in your pain, in your agony, God is holding you. Remember that Jesus is holding you. He shares our sorrows. He cares about us. He will not leave us alone. మనం ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. He holds us lovingly, affectionately. ఎంతో ప్రేమతో ఆయన మనం పట్టుకునే దేవుడే ఉన్నాడు. ఆయన చేయి విడిచితే మనం మట్టిలో కలిసిపోతాం, మనం గాలిలో లేచిపోతాం మనం. కాబట్టి we can go through anything. We know Jesus is going with us. ఎలాంటి బాధలు ఉన్నా కూడా యేసు ప్రభు నాతో కూడా ఉన్నాడు. ఈ సిచ్యుయేషన్లో, ఈ బాధలో, ఈ పెయిన్లో, ఈ రోగావస్థలో ప్రభు నాతో కూడా ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించినప్పుడు యూ కెన్ గో త్రూ ఎనీథింగ్. వి నో జీసస్ ఈజ్ గోయింగ్ విత్ us, జీసస్ హోల్డింగ్ మీ. ప్రభు నన్ను చేయి పట్టుకొని ఉన్నాడు అని నువ్వు గ్రహించుకున్నప్పుడు యూ కెన్ గ్రో త్రూ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్, in toughest thing in our life, in a hard thing in our life, any painful thing in our life, if you know that Jesus is holding us. ప్రభు నన్ను పట్టుకొని ఉన్న సత్యాన్ని గ్రహించుకున్నప్పుడు నిజంగా ఎలాంటి దుర్భరమైన, బాధకరమైన స్థితిగతులు ఉన్నప్పుడు కూడా నువ్వు ధైర్యంగా వాటిని ఎదుర్కొనగలవు. ఎప్పుడనగా ప్రభు నన్ను పట్టుకొని ఉన్నాడు, నా చెయ్యి అని విడవలేదు. తన బిడల చెయ్యి ఏనాడు కూడా యేసే విడవడు ఆయన. కాబట్టి ఆయన ప్రేమ నుండి ఏది కూడా, ఈ లోక సంబంధమైన ఏది కూడా, కరవైన, బాధ అయినా, ఉపద్రవమైన, హింస అయినా, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన కూడా దేవుని ప్రేమ నుండి ఎడబాప నేరవు. కాబట్టి ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, remember, Jesus is holding you. He cares about you. He thinks about you lovingly. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంగా ముందుకు సాగిపోదాం. అరణ్య కృపాదేవి మనకు దయచేయును గాక. స్తుతికి పాత్ర, మహోన్నతర, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మీరు మా చేయి పట్టుకొని ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నైనా మా జీవిత యాత్ర ప్రభునైనా ధైర్యత ముందుకు వెళ్ళే కృప దయచేయండి. మీ ప్రేమ నుండి ఏ శక్తి కూడా, ఏది కూడా ప్రభువా ఎడబాప నేరవని విషయం సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ధైర్యంతో దేనైనా ఫేస్ చేయడానికి, ఇలాంటి క్లిష్టమైన వాటిని కూడా ఎదుర్కోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామాన్ని కొనియాడుకుంటూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని, ధైర్యపరచమని, విశ్వాసం స్థిరపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.